నమస్తే అండి, నా పేరు షేక్ జానీ అండి. నేను మహబాద్ నుంచి వచ్చానండి. నేను స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అండి. నా సమస్య ఏంటంటే, నా ఒక్కరి సమస్య కండి, ఎవరైతే బీఈడీ చేసిన అభ్యర్థులందరికీ కూడా సమస్య ఏంటంటే, ఈ ప్రమోషన్లు ఇవ్వడం వల్ల, ప్రమోషన్లు అంటే ఏంటంటే ఎస్జిటి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడం వల్ల బీఈడీ అభ్యర్థులు చాలా నష్టపడుతున్నారండి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకున్న పోస్టులే తక్కువ ఉంటాయండి. స్కూళ్ళలో ప్రతి ఒక్క స్కూళ్ళలో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ పోస్టులు అనేవి చాలా తక్కువ ఉండడం వల్ల ఏంటంటే, ఎవరైతే ఎస్జిటి స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు రావడం వల్ల అక్కడ ఏంటంటే వాళ్ళ ద్వారా ఏంటంటే విద్యార్థులు కూడా నష్టపోతున్నారండి. రీసెంట్గా నేను ఏంటంటే ఒక స్కూల్లోనే వాలంటీర్గా చేసి వచ్చాను. అక్కడ ఆ సార్ ప్రమోషన్లు వచ్చారు, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ప్రమోషన్లు వచ్చారు. ఆ ప్రమోషన్లో రావడం వల్ల ఏంటంటే ఆ సార్కి సబ్జెక్ట్ లేదు, ఆ సార్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. కేవలం 1 నుంచి 5వ తరగతి వరకు మాత్రమే చెప్పే సబ్జెక్ట్ ఉంది. అతని వల్ల ఏంటంటే ఆ పిల్లలు ఆయనకి చెప్పడం రావడం లేకనే, ఎక్స్ప్లెయిన్ చేయడం లేకనే ఆ పిల్లలనే చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల అదే మమ్మల్ని బీఈడీ అభ్యర్థులని మొత్తంగా ఫిల్ చేసి ఉంటే అక్కడ ఇటువంటి సమస్యలనే ఏర్పడకపోవచ్చు అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నాకు గత డిఎస్సిలో 71.5 అనే మార్కులనే రావడం జరిగింది. అక్కడ ఒకవేళ నా రిజర్వేషన్ల పోస్టులు ఒకవేళ ఉండుంటే నాకు ఖచ్చితంగా కూడా జాబ్ వచ్చేది. ఇది విధంగా నేను తెలియజేయించుకుంటున్నాను ప్రభుత్వం. అవునండి, ఎక్కడ జరుగుతుందంటే మేడం, ప్రస్తుతం ఏదైతే ఉందో ఎస్జిటిలో ఉన్న వాళ్ళని ఎక్కువ శాతం వాళ్ళకి ఫిల్అప్ చేయడం వల్ల, వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం వల్ల, ప్రియారిటీ అంటే ఎందుకు ప్రియారిటీ ఇస్తున్నారంటే, ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏ విధంగానైతే మనం స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్కి వాళ్ళకు కూడా ఒక సంస్థ అనేది ఏర్పాటు చేస్తే వాళ్ళకి అక్కడి వరకే పరిమితం అవుతారు. ఇప్పుడు మమ్మల్ని అయితే జేఎల్గా డిఎల్గా మమ్మల్ని అయితే ప్రమోట్ చేయట్లేదుగా మేడం, వాళ్ళని ఎందుకు ప్రమోట్ చేయాలి? వాళ్ళు చేస్తున్నారు ఏంటి, ఇన్ సర్వీస్లో బీఈడీ చేస్తున్నారు, తర్వాత పీజీలు చేస్తున్నారు, వాళ్ళు క్వాలిఫికేషన్ చేస్తున్నారు. కానీ మేము ఇంత చదివి కూడా మేము ఇక్కడికే ఉంటున్నాం. ఇప్పుడు నేను పీజీ అయిపోయింది, బీఎడ్ అయిపోయింది, ఇంత చదివి కూడా ఇక్కడ పోస్టులు లేక ఇక్కడికే ఉండిపోతున్నాము. ఏదో ఒక ఈ పోస్టులు రావు ఇక ప్రభుత్వాలు. నా ముందే మొన్న ఎస్జిటి అమ్మాయి, నా క్లాస్మేటే, ఆమెకి నాకంటే తక్కువ మార్కులు వచ్చినాయి, కానీ ఆమె జాబ్లో వెళ్ళిపోయింది. నేను ఇక్కడే ఉంటున్నాను, పీజీ చేశాను, బీఈడీ చేశాను, ఇంకా నాకు ఏం ప్రయోజనం లేదు, మార్కులు వచ్చి కూడా మేడం. ఇప్పుడు మీకు జరుగుతున్న అన్యాయం అధికారుల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం మేడం, కానీ ఇక్కడ ఏంటంటే మేడం, ఒక్కరితో కాదుగా మేడం, అందరూ ఐకమత్యంగా ఉంటేనే అది ముందుకు సమస్య అనేది వెళ్తుంది. నేను ఒక్కడనే చేస్తా అంటే ఎవరు కాదుగా మేడం.